హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము పచ్చికారంతో ఎగ్ బుజ్జి చేసుకుందామండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. కొత్తగా చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చీలు ఒక 5-6 తీసుకొని, ఉప్పు కొంచెం 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచాపచాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చిని. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసేసుకుందాము. పెద్ద ఆనియన్స్ అయితే 1 తీసుకోండి, చిన్నవి అయితే ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుండేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ 1 మినిట్ పాటు ఈ విధంగా ఆనియన్ బాగా ఫ్రై కావాలండి. ఈ విధంగా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చికారము వేసేసుకుందాం ఇందులోకి. చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఎగ్ బుజ్జు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు, చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎగ్గును పగలగొట్టుకొని ఇందులోకి వేసేసుకుందాము. నేనైతే 5 ఎగ్స్ వేసుకున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు క్వాంటిటీని బట్టి ఎగ్స్ ఎన్ని వేసుకోవాలో తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఎగ్స్ అన్నీ పగలగొట్టేసి వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండేసి మంటని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో తేమ శాతము పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్ బుజ్జు. చూడండి, ఇప్పుడు తేమ శాతం అంతా పోయింది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా చల్లేసుకుండేసి ఒకసారి కలుపుకుండేస్తాము. కలుపుకుండేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఎగ్ బుజ్జు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుండేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం, సర్వ్ చేసేసుకుందామండి. ఇది చపాతీ లేక్ కావచ్చు, రైస్ లేక్ కావచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు చేయకుండా ఉంటే మాత్రము ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.